హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. 2024 ముగిసింది, 2025లోకి అడుగు పెట్టాము. 2024లో రాజకీయాల్లో కొన్ని సంచలనాలు జరిగాయి ఏపీ రాష్ట్రానికి సంబంధించి. వైసీపీ ఘోర ఓటమి, కూటమి మహా విజయం, ఈ రెండింటిని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే 2025కి సంబంధించి రాజకీయాలు ఎలా ఉండబోతాయని చెప్పేసి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనం బాట పట్టబోతున్నారు. గతంలో ఏదైతే తప్పులు చేశామో అలాంటి తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ ఈసారి విజయం దిశగా అడుగులు వేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆయన జనంలోకి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇక మరోవైపు కూటమికి సంబంధించి వచ్చినటువంటి 7 నెలల్లోనే అప్పుల పరంగా కావచ్చు, అలాగే ఇచ్చినటువంటి హామీల పరంగా కావచ్చు, నెరవేర్చడంలో కొంత వెనకైతే పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 2025లో ఏపీ రాజకీయ పార్టీలు దిశానిర్దేశం ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఇష్యూ పైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఏంటి 2024ను మనం చూసాము, ఎప్పుడు రాజకీయాల్లో జరగని ఒక భిన్న ప్రక్రియ అయితే 2024లో జరిగింది. వైసీపీకి సంబంధించి ఘోర ఓటమి కావచ్చు, అలాగే కూటమికి సంబంధించి భారీ విజయం కావచ్చు. ఎలా చూస్తారు దీన్ని? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అంటే 24 అనేది సార్వత్రిక ఎన్నికలు జరగడం, అందులోనూ రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడం, వాళ్ళకి సహజంగా ఒక రాజకీయ పార్టీ గెలవడం, ఇంకో రాజకీయ పార్టీ ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద పరిణామంకు దారితీస్తుంది 5 ఏళ్ల టెన్యూర్లో. కాబట్టి ఎన్నికల సంవత్సరం కాబట్టి సహజంగా గెలుపు ఓటములు ఉంటాయి. కాబట్టి సహజంగా సమాజంలో అదొక పెద్ద అలజడి క్రియేట్ అవుతుంది. ఒక పక్క సంతోషం ఉంటుంది, ఇంకో పక్క ఓడిపోయిన వాళ్ళకి బాధ ఉంటుంది. ఈ కారణంగా 24 ప్రాధాన్యత సంతరించుకుంది. 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి భారీ ఓటమిని చవిచూసింది. వైసీపీ ఓటమి అనూహ్యం కాదు, కానీ భారీ ఓటమి మాత్రం అనూహ్యంగా జరిగిన పరిణామంగా చూడాలి. గ్రౌండ్ రియాలిటీస్ దానికి సపోర్ట్ గానే ఉన్నాయి. అంటే ఈవీఎంలో ఆ చర్చ ఎంత నడిచినా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పట్ల అనుమానాలు, వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రం తగిన కారణాలు మనకు కనిపిస్తాయి. ఆ కారణాలు కొన్ని స్వయంకృత అపరాధం, కొన్ని సహజ పరిణామం. సహజంగా కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత రావచ్చు, దాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పద్ధతిలో ఎంచుకున్న పద్ధతులు, వ్యవహరించిన తీరు, పార్టీ అన్నిటికన్నా మించి పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత రావడం. సహజంగా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, పార్టీ శ్రేణులు కొంచెం అటు ఇటుగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత కన్నా పార్టీ శ్రేణుల్లో, పార్టీ నాయకత్వం మీద వ్యతిరేకత. ఓడిపోవాలని కాదు, మాకు మీకు మధ్య అనుబంధం లేదు. పార్టీలు అంటే కేవలం ఎమ్మెల్యేలు, లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, లేదా రాష్ట్ర స్థాయిలో పరిశీలకులు, లేదా కొంతమంది అడ్వైజర్లు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా అసలు పార్టీయే లేదు. వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ పరిధిలో ఏదైనా అవకాశాలు ఉంటే వస్తాయి, లేకపోతే రావు అనే ధోరణికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు వెళ్లడం వల్ల ఎవరైతే పార్టీకి వెన్నుముగ్గా ఉన్నారో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పడిపోయారు. తర్వాత మళ్ళీ గెలిస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది తప్ప పరిస్థితి ఇంకోటి లేదని అనుమానాలు తయారుచేశారు. దీనన్నింటినీ రిఫ్లెక్ట్ చేస్తూ 1.5 year బ్యాక్ శాసన మండలి ఎన్నికలు జరిగినాయి, గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎన్నికలు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరుదైన అవకాశం ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ప్రజలు అంత ఘోరంగా, అంటే లిమిటెడ్ కాన్స్టిట్యూషనే కావచ్చు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, అంటే సమాజాన్ని ప్రభావితం చేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ కట్టుగానే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా చూడలేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఊహించలేదు మేము గెలుస్తామని. వాళ్ళు కేవలం పోటీ చేసి పోటీ కోసం పోటీ, అధికార పార్టీ చేస్తున్న తప్పులు చూపాలన్నారు తప్ప గెలవాలని పోటీ చేయదు, ఎందుకంటే అంత విశ్వాసం రాలేదు. అలాంటిది వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తూ ప్రజలు గెలిపించారు. నిజానికి అప్పుడు కానీ గుణపాఠం వాళ్ళు నేర్చుకుంటే, వైసీపీ ఎందుకు ఓడిపోయినాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గుణపాఠం నేర్చుకుంటే 24 ఫలితాలు గెలుపోవటం ఎలా ఉన్నా ఇంత ఘోరంగా అయితే ఉండేది కాదు. కానీ ఆ ఓటమిని ఇది చాలా లిమిటెడ్ నియోజకవర్గం అని, మా ఓటర్లు వేరే ఉండాలని చెప్పడం ద్వారా కిందకి పైకి ఒక ర్యాపో దెబ్బతింది. ర్యాపో ఎందుకంటారంటే, ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, టీచర్ ఎన్నికల్లో మా నియోజకవర్గం వేరే ఉంది అంటే మా ఓటర్స్ వేరే ఉన్నారు అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఎన్లైట్ పీపుల్, కాన్స్టిట్యూషన్ గా ఉండే శాసన మండలిలో వాళ్ళు మా ఓటర్లకు కాదని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు.
ఓకే. అంటే ఆ ఓటర్లు కాదు అంటే అర్బన్ ఓరియంటెడ్ నియోజకవర్గాల్లో, అర్బన్ డిసైడ్ నియోజకవర్గాల్లో ఓడిపోతామని ముందే నిర్ణయించుకున్నట్టు. హ్మ్. అంటే 40-50 నియోజకవర్గాల్లో ఎలక్షన్‌కి ముందే 1½ ఇయర్ ఓడిపోవడానికి ఒప్పుకునేసినారు. హ్మ్. కానీ తమాషా ఉల్టాగా వై నాట్ 175 అంటారు. అవును. ఒక పక్క కొన్ని ఓటర్లు మాది కాదని డిసైడ్ చేసుకున్న తర్వాత, ఆ నియోజకవర్గాలు ఓడిపోతారు అనుకున్న తర్వాత, మళ్ళీ వై నాట్ 175 ఎట్లా ఇస్తారు పిలుపు? హ్మ్. అంటే ఆ రకంగా కిందకి పైకి గ్యాప్ వచ్చేసింది. ఏం జరుగుతోంది కిందకి లేదు. ఈ పరిస్థితుల వల్ల వైసీపీ ఓటమిగా మనం చూడాలి. హ్మ్. ఇవన్నీ నిజంగా ప్రతిపక్షానికి ఏదంటే ఏది అవకాశం అంటే అధికార పార్టీ చేసే తప్పులే. అవును. కాబట్టి తెలుగుదేశం పార్టీ దాన్ని అందిపుచ్చుకునింది. హ్మ్. వ్యూహాత్మకంగా కొన్ని అడుగులేసింది. రాజకీయంగా కొన్ని వ్యూహాలు పన్నింది. కొన్ని అంగీకరించేవి ఉంటాయి. కొన్ని అంగీకారం కాదు. ఉదాహరణకు అప్పుల పైన, ఇతర అంశాల పైన ఉన్నదానికన్నా అనేక రెట్లు ఎక్కువ చెప్పేసింది. అప్పులైతే అవును. రెట్టింపు చెప్పేసింది. హ్మ్. అమ్మాయిల అపహరణ, తర్వాత రంగులు వేయడం అన్నిట్లో కూడా విపరీత హ్మ్. పోకళ్ళకి ఎళ్ళింది. అయినా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేరు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ వేరు. కానీ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనే దాన్ని ఆధారంగా తీసుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లే దానివల్ల వచ్చేసింది. ఇంక అయిపోతుంది మీ పనని ల్యాండ్ టైటిల్‌కి వ్యతిరేకించారు. అవును. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి అస్త్రంగా మారడమే కాకుండా వైసీపీ చేసే వ్యూహాత్మక తప్పిదాలు తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకునింది. హ్మ్. చాలా సులభం అయిపోయింది వాళ్ళ పని. ఇది ఇంతకుముందు ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కి జగన్మోహన్ రెడ్డి బొమ్మకి సంబంధం లేదు. బొమ్మ కూడా మనం వ్యతిరేకిస్తాం. హ్మ్. కానీ ఆ బొమ్మకి ల్యాండ్ టైటిల్. కానీ ఆ బొమ్మనే చూపించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసారు. రెండోది ఆ అప్పులు. అదేవిధంగా ఈ కార్యాలయాలకు రంగులు. ఇక హ్మ్. ఏమన్నా చూసుకోండి కొన్ని చోట్ల గొడవలు, కొన్ని చోట్ల అవును. కేసులు ఇవన్నీ చూసినప్పుడు ఏదైతే ప్రతిపక్షం అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తా ఉందో దాన్ని రిస్టోర్ చేసి ప్రతి వ్యూహం పన్నే పరిస్థితి వైసీపీ నాయకత్వానికున్న దాన్ని అందిపుచ్చుకునే క్యాడర్ లేదు. హ్మ్. ఇట్లా ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక అనుభవం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ గుర్తించలేకపోవడం గృహ సారథులని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఇంటింటికి అవును. నువ్వే జగన్ నువ్వే మా నమ్మకం అవును. అనే ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ హ్మ్. ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. హ్మ్. అంటే అంతకుముందు గడప గడపకి అన్ని సక్సెస్ అయినాయి. కారణం ఏంటి? వాలంటీర్లు. హ్మ్. వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. పార్టీ డైరెక్ట్‌గా ఇచ్చే పిలుపు ఫెయిల్ అయిపోయింది. హ్మ్. అప్పుడన్నా తెలుసుకోవాలి కదా పార్టీ ఎంత రాకపోయిందని. ఆ హ్మ్. రకంగా ఎన్‌లైట్ పీపుల్ వ్యతిరేకంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు, హ్మ్. నువ్వేం మా జగన్ నమ్మకం అనే కార్యక్రమం ఫెయిల్ అవ్వడం ద్వారా కార్యకర్తల వ్యతిరేకత ఇంత ఉందని తెలిసిన తర్వాత ఆ పార్టీ జాగ్రత్తలు తీసుకొనుంటే హ్మ్. గెలవకపోయినా గౌరవప్రదమైన 40-50 పై సీట్లు గెలిపి మంచి ఆ అవకాశాలు కోల్పోయింది వాళ్ళు. వీటన్నిటిని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకునింది. వాళ్ళు విజయం సాధించడానికి కారణమైంది. రెండోది పవన్ కళ్యాణ్ గారి చేరిక కూడా ఆ కూటమిని బలం చేకూర్చే విధంగా ఉంది. ఆ రకంగా వాళ్ళకి ఉభయోగులకు లాభం చేర్చింది. ఆ హ్మ్. రకంగా ఈళ్ళు వైసీపీ నష్టపోవడానికి కారణంగా చూడాలి. ఓకే. ఓటమినైతే వాళ్ళు అంగీకరించారు. ఓటమికి గల కారణాలను కూడా బేరీజు వేసుకుంటూ వచ్చారు. ఎవరికి వాళ్ళు తప్పుల నుంచి కూడా ఇప్పుడు కొంత బయటపడుతూ వస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. 2025కి సంబంధించి అంటే కూటమి సర్కారు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 7 నెలల పాలన కూడా మీరు చూశారు. ఈ 7 నెలల్లో గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన, గవర్నమెంట్ తీసుకున్నటువంటి అంశాలపైనగా కూడా ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా సుదీర్ఘంగా అన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు 2025కి సంబంధించి ఆయన ప్రభుత్వం మీద తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలు కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో వాటి మీద ఎలా పోరాటం చేయబోతుంది? ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు 2024లో గడిచిన సంవత్సరంలో హ్మ్. వైసీపీ ఘోర పరాజయం, తెలుగుదేశం పెద్ద విజయానికి హ్మ్. 2 కారణాలు మనకు కనిపిస్తాయి. హ్మ్. ఒకటి ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి అధికార పార్టీ చేసే తప్పులే అస్త్రాలుగా మారతాయి. అవును. 2 ఆ రకంగా అధికార పార్టీ చేసే తప్పులు వాళ్ళకి అస్త్రాలుగా మార్చుకున్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహంగా ఉండడం. రెండోది కొన్ని తప్పులు చేయకూడని రాజకీయ తప్పులు హ్మ్. చేయడం అనేది స్వయంకృతాపరాధం వైసీపీకి. అంటే కార్యకర్తల్ని నిర్లక్ష్యంగా ఉండాల్సిన అవసరం లేదు. అధికారంలో వస్తే మరింత దగ్గరగా చేర్చుకొని ప్రోత్సహించి జుబ్లీట్ మోడ్‌లో పని చేయించుండొచ్చు. హ్మ్. కానీ అందుకు రివర్స్‌లో వాళ్ళని నిర్లక్ష్యం చేసినారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. వ్యూహాత్మక తప్పిదాలు. హ్మ్. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కి బొమ్మకి సంబంధం లేదు. కానీ మీరు బొమ్మేసుకున్నారు కాబట్టి అదే ల్యాండ్ టైటిల్ ఈజీ. ఎందుకంటే ఎవరైనా పాస్‌బుక్ మీద బొమ్మలేసుకుంటారా? అవును. హ్మ్. చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? కానీ ఈజీగా దాన్ని కొట్టేశారు. హ్మ్. ఆ రకంగా కొన్ని విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలను వాళ్ళు అస్త్రంగా మార్చుకున్నారు. హ్మ్. ఇప్పుడు అదే రూట్‌లో 2025 ప్రారంభమైంది. హ్మ్. ఇప్పుడు ఇది రివర్స్‌లో స్టార్ట్ అవుతుంది. హ్మ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన తప్పులు తెలుగుదేశానికి అస్త్రంగా మారితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రభుత్వం చేసే తప్పులు వీళ్ళకి అస్త్రాలుగా మారతాయి. హ్మ్. అయితే ఇప్పుడు 2025 స్టార్టింగ్ నుంచి కొత్త పరిణామం దారితీస్తుంది. ఎందుకంటే భారీ ఓటమి. అదే సమయంలో భారీ విజయం. హ్మ్. ఈ హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది.
6 నెలలు 7 నెలలు అయిపోయింది. అవును. కాబట్టి ఇంకా ప్రభుత్వ పనితీరే ప్రారంభమవుతుంది. ఉమ్, ఇంకా ఇప్పుడే అధికారంకి వచ్చినాం అని కుదరదు. ఉమ్, ఇప్పుడు ఈ కూటమికి పెద్ద డిసడ్వాంటేజ్, జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఏంటంటే, కూటమి ప్రధానమైన డిసడ్వాంటేజ్ సంక్షేమ పథకాలపైన విపరీతమైనటువంటి ఆశలు కల్పించడం. ఉమ్, అంటే ఆచరణలో సాధ్యం కాదని తెలిసి కూడా విపరీతంగా హామీలు ఇవ్వడం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే ఛాలెంజ్ చేస్తూ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఒక రకంగా 24 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఒక పర్సంటేజ్ కారణం ఇది కూడా, ఏది, చంద్రబాబు చేయుడు అనే దాని చుట్టూనే తిరిగాడు. ఉమ్, దాంతో ప్రజలు ఆయన చేస్తాడు చేయడు, నువ్వు చెప్పేది చేయకుండా ఆయన గురించి మాట్లాడుతున్నావా అనేది ప్రజల్లోకి వెళ్ళింది. కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, అంటే ఈయనైతే చేయడు, ఆయన చేస్తాడో చూద్దాం అనే వేళకి వెళ్ళింది ప్రజల్లో. ఉమ్, కానీ దాంతో పాటు ఒక మెసేజ్ ఏమి వెళ్ళిపోయింది, చంద్రబాబు చేయడు అనేది ప్రతి ఓటర్లోకి ఎక్కిచ్చేసినాడు. ఉమ్, ఆ రోజు కొంత జగన్ నష్టం ఉండొచ్చు, ఒక మెసేజ్ అయితే పంపించాడు, ఈయన చేయడు ఇది సాధ్యం కాదు అని. ఉమ్, అది అందరికి ఓటర్లకన్నా తెలిసిపోయింది కదా, చిన్న ఆశతో వేసినారు. ఉమ్, ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి సమస్యగా మారిపోతుంది. ఓకే. ఎందుకంటే అప్పుడే జగన్ చెప్పినాడు కదా చేయలేదని, మేము అనవసరంగా మోసపోయినామా అనే భావన వాళ్ళు కలగడానికి ఆ రోజు చేసిన ప్రచారం ఉపయోగపడుతుంది. ఉమ్, రెండోది ఆచరణ సాధ్యంగానే హామీలు. ఉమ్, ఇది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ రకంగా సంక్షేమ పథకాల చుట్టూ ఏదైతే తాను లబ్ధి పొందిందో ఆ మేరకు అది నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటాడా చేయడా ఇప్పుడు తెలియదు, కానీ ఉమ్, జగన్ వచ్చింటే చేస్తుంటాడనే నమ్మకం అయితే ఉంది కదా, గతంలో క్రమపద్ధతిలో చేసినాడు కదా. ఉమ్, కాబట్టి ఒకటి గ్యారంటీ కదా, ఇప్పటికే రైతు భరోసా వచ్చి ఉంటుందా, yes, 2 అమ్మఒడి వచ్చి ఉంటుందా, ఈ 2 అయితే గ్యారంటీ కదా. అవును. కానీ రాలేదు కదా, ఇప్పుడు జగన్ ఉంటే వచ్చేసి ఉంటుందేమో, ఉమ్, ఒక ఆశ, ఒక నమ్మకం. ఆ రకంగా సంక్షేమ పథకాల చుట్టూ చంద్రబాబు గారు చేసే తప్పులు, ఉమ్, గతంలో చేసిన తప్పు, ఇప్పుడు చేసిన అమలు చేయకపోవడం తప్పు కాదు, ఆచరణ సాధ్యంగా దాన్ని తెలిసి కూడా ఇవ్వడం తప్పు నా దృష్టిలో. ఉమ్, ఆ రకంగా అది తెలుగుదేశానికి వ్యతిరేకత, జగన్ గారికి అనుకూలత మారుతుంది. ఇది ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జగన్ గారు కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసినాడు. ఉమ్, అదేంటి, బొమ్మలు వేసుకోవడం, అవును. రంగులు వేయడం, ఇట్లాంటి కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు గారు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారు. అదేంటి, జగన్ నామస్మరణ. ఉమ్, అంటే ప్రతిరోజు జగన్ తిట్టడం అంటే ఆయన పర్సనల్ కాదు, కానీ ఆయన పరిపాలన, ఉమ్, సంక్షేమ పథకాలు జగన్ వాళ్ళు ఇవ్వలేదు, పోలవరం జగన్, దేన్నైనా తీసుకో, గతం జగన్ అని అనడం ద్వారా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా యాక్టివేట్ అవ్వడానికి ఉపయోగపడింది. ఆ, ఇప్పుడు నన్ను మీరు విమర్శించినప్పుడే నేను ఆన్సర్ చేస్తే దానికి ఎఫెక్ట్ ఉంటుంది. అసలు మీరు నన్ను విమర్శించకపోతే నేను ఎంత ఆన్సర్ చేసినా ప్రజలు బోర్ పడతారు. ఉమ్, కాబట్టి బేసిక్ గా చంద్రబాబు గారి జగన్నామ స్మరణ జగన్ గారు రియాక్ట్ కావడానికి ఉపయోగపడతా ఉంది. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్, కొన్ని ఆచరణ సాధ్యంగాని అంశాలు టేకప్ చేయడం. అవును. ఉదాహరణకు అమరావతి రాజధాని ఉంది, అమరావతి రాజధాని సాధ్యమే, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ సాధ్యమే. ఉమ్, వాళ్ళు అనుకుంటున్న నవనగరాలు, ఇది హైదరాబాదు, ఇది బెంగళూరు అని మాట్లాడారు చూడు, అది సమస్యగా మారు. ఉమ్, సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని మళ్ళీ మాట్లాడు, అప్పులు తెస్తున్నారు, ఉమ్, అప్పులు తెచ్చి రాజధాని కడతారు, కానీ పైకి మాత్రం సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటారు. ఉమ్, ఇప్పుడు పోలవరం టు బనకచర్ల రెగ్యులేటర్ సంబంధించి అది రెగ్యులేటర్ నుంచి ప్రాజెక్ట్ చేసి పారైనారు. ఉమ్, ఇప్పుడు అది ఆచరణ సాధ్యం కాదని తెలుసు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు అమరావతికి 15,000 కోట్లు అప్పు చేయడానికి ఇప్పటి వరకు వర్కౌట్ కాల, 9 నెలలు అవుతా ఉంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, అలా ఇది కళ్ళ ముందు ప్రజలకు తెలుసు కదా, అవును. డబ్బులు లేవంటున్నాం, ఉమ్, అమరావతికి అప్పులు చేస్తున్నాం, అది కూడా తొందరగా రావట్లేదు. ఇంత చేస్తే ఉమ్, మీరు 80,000 కోట్ల రూపాయలతో ఉమ్, 3 సంవత్సరాల్లో కొత్త ప్రాజెక్ట్ పూర్తి చేస్తారంటాడు. ఓకే. అసలు ఉండడానికి డబ్బులు లేవు, ఉమ్, ఇదంటే జనంలో కొంచెం చులకన వస్తుందా? ఉమ్, అసలు డబ్బు లేదంటాడు, అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు దగ్గర తీసుకుంటే మళ్ళీ 80,000 కోట్లు ఎట్లా తెచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ కడతాడు అనే డౌట్ రాదా ప్రజలకి? అవును. ఇట్లా ఉమ్, చేయకపోయినా అనుకోండి, ఇన్ని ఎట్లా ఉంటాయి అన్ని అనుకుంటారు. ఉమ్, ఆ రకంగా వ్యూహాత్మక తప్పిదాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాంటేజ్ తీసుకోవడం, ప్రతి ఓకే. నెలలో కొత్త అంశాన్ని టేకప్ చేయడం, ఉమ్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీని పట్ల పర్ఫెక్ట్ గా ఉండడం, ఈ రీత్యా అధికార పార్టీ చేసేటప్పుడు అధికార పార్టీకి అప్పుడున్న వైసీపీకి లేని అడ్వాంటేజ్ అంటే కార్యకర్తల బలం ఈ రోజు కూడా తెలుగుదేశానికి బలంగా ఉంది. ఉమ్, వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడు నిర్లక్ష్యం, అదొకటి తప్ప మీద అన్ని విషయాల్లో డిసడ్వాంటేజ్ స్టార్ట్ అయినాయి. ఉమ్, హనీమూన్ పూర్ణి ముగిసింది. రెండో వైపు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓడిపోయిన క్యాడర్ ఎవరైతే ఒక రకంగా వైసీపీ ఓడిపోవడానికి కారణమైనటువంటి వైసీపీ క్యాడర్ కారణం అంటున్నారు కదా, ఉమ్, వాళ్ళకి కొంత ఈలే స్టార్ట్ అయింది. ఉమ్, మన పార్టీ ఉంటే మనకు న్యాయం జరిగిందో లేదో కానీ ఈ అవమానాలు అయితే ఉండవు కదా, ఉమ్, ఈ అసహనాలు అయితే ఉండవు కదా. రోజు టీవీ చూస్తే వాడిని అరెస్ట్ చేస్తారు, వీడిని కొడతారు, వాడిని కొడతారు, ఇదే కదా రోజు చర్చ ఉమ్, టీవీ డిబేట్లు. ఉమ్, ఇది మనం గెలుచుంటే ఈ పరిస్థితి లేదు కదా, మనకు పదవులు రాకపోవచ్చు, డబ్బులు రాకపోవచ్చు, గౌరవం ఉండేది కదా అనే భావనకు వచ్చేస్తున్నారు. ఓకే. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు క్రియాశీలకంగా కిందకు వస్తున్నాడు. నిజానికి మొదట 6 నెలలు ఎవరు ఏం పని చేయరు,
అవును. ఓడిపోయిన నిస్సోలో ఉంటారు. ఉమ్, అందులో భిన్నంగా జగన్మోహన్ రెడ్డి రెండో రోజు నుంచే స్టార్ట్ చేసినాడు. ఉమ్, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మారాడు అనే నమ్మకాన్ని అయితే కలిగిస్తున్నాడు. ఉమ్, అది ఓ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఓకే. అవతల వైపు జరిగే పరిణామం రెండో జగన్మోహన్ రెడ్డి గారు జనవరి లాస్ట్ నుంచి 25 వారాల పాటు ప్రతి ఎంపీ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రతి నియోజకవర్గం కలుస్తాడు. అది అంత ఇంకో 6 నెలలు అవుతుంది. అవును. అంటే తెలుగుదేశం పార్టీ 1 year పూర్తి అయిపోతుంది పరిపాలన వచ్చి. ఉమ్, ఇక్కడ కార్యకర్తలంతా యాక్టివేట్ అయిపోవడం ఇంకొక జరిగిపోతుంది. అప్పుడు ఈజీగా తెలుగుదేశం పార్టీ చేసే పోరాటాలకి సక్సెస్ఫుల్ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ నాకు ఒక పాయింట్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం మనం చర్చించాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేశారో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి రాజకీయంలో ఆయనే క్రూషియల్ రోల్ కూడా ప్లే చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, రాజకీయాలకు సంబంధించి ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కూటమికి సంబంధించిన నేతలపైన ఆయన మాట్లాడేటువంటి విధానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ చేసే విధానం కావచ్చు, ఆయన భిన్న రాజకీయ భవితాన్ని కావచ్చు, ఆయన భిన్న రాజకీయ మాటలను కావచ్చు, ఆయనకు అది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందో తెలియదు. కానీ పొలిటికల్గా ఒక కాంట్రవర్సీని, పొలిటికల్గా ఒక వైబ్రెంట్ని అయితే క్రియేట్ చేసే పరిస్థితి కనపడుతుంది పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఏంటి ఆయన రాజకీయ వ్యవహార శైలి, ఆ రాజకీయాల శైలి అలా ఉందా, లేదంటే రాజకీయాల్లో ఒక కొత్త మార్పు కోసం నేను ఏదైతే వచ్చానని చెప్తున్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆ మార్పును తీసుకొచ్చే విధంలో ఇది ఒక స్ట్రాటజీ అనుకోవాలా? మార్పే లేదు. ఆయన పార్టీని, ఆయన క్యారెక్టర్ ని, అంటే క్యారెక్టర్ మీన్స్ ఏదో నెగిటివ్ కాదు, తన రోల్ బలంగా ఉండాలి, ఎవరికో ఒకరికి అనుకూలంగా ఉండకూడదు. రెండోది అధికార పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఒక పార్టీ వస్తే దాని మిత్రపక్షం బలైపోతా ఉంటుంది పవర్ లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అధికార పార్టీ చేసే చెడ్డ పేరంతా ఈలకు వస్తుంది, అధికార పార్టీ చేసే మంచి మాత్రం అధికార పార్టీ చేతిలోకి వెళ్ళిపోతుంది. అట్లాంటిది రాజకీయాలను చూసిన బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆచరణలో సాధ్యం కాదు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే ఇండిపెండెంట్ గా ఎట్టుంటాడు. అందుకని కొన్ని ఘటనలపైన ఆయన రియాక్ట్ అయ్యే తీరు ఆయన ఏం చేస్తున్నాయి, ఖచ్చితంగా ఈయన ఏదో ఇండిపెండెంట్ గా చేస్తున్నాడు అనే భావన ద్వారా కూటమిలో తెలుగుదేశానికి తలనొప్పులు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు అల్లు అర్జున్ వ్యవహార శైలి ఉంది, అల్లు అర్జున్ గొడవ ఉంది ఏది సినిమా సంధ్యా థియేటర్ కాడ. చంద్రబాబు నాయుడు గారు అల్లు అర్జున్ తో పరామర్శించినట్టుగా వార్తలు వచ్చినాయి, అవునో కాదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా స్పందించినాడు, అల్లు అర్జున్ గారిని తప్పట్టాడు, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అన్నాడు. చంద్రబాబు గారు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అని కానీ అల్లు అర్జున్ తప్పు అని కానీ చెప్పలేదు, అల్లు అర్జున్ తో మాట్లాడి పరామర్శించినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కన్నా పవన్ కళ్యాణ్ భిన్నమైన రోల్ తీసుకున్నట్టుగా మెసేజ్ వెళ్ళింది కదా. ఏమవుతున్నారు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు కాదు, రాజకీయాల్లో భిన్నంగా కనిపిస్తా ఉంది కదా. రెండో వైపు ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల పైన మాట్లాడిన తీరు, హోంమంత్రి ఈ పిల్లల గొడవలకు సంబంధించిన తీరు, ఇట్లా చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను ఇండిపెండెంట్ అని చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన పాటికైన పర్యటన చేస్తున్నాడు. ద సేమ్ టైం చంద్రబాబు గారు అమరావతి రాజధాని చుట్టూ జరిగే ఎక్కడ భాగస్వామిగాడు, ఆయన అసలు కనిపించట్లేదు. అమరావతి ఎపిసోడ్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత క్రూషియల్ కదా, నెంబర్ 1 ప్రయారిటీ అమరావతి కదా. మరి నెంబర్ 1 ప్రయారిటీ అమరావతి యాక్టివిటీలో సీఎం తో పాటు ఎక్కడ కనపడడు, కానీ మిగతా విషయాల్లో ఇండిపెండెంట్ గా ఆయన పోతుంటాడు. ఆ రకంగా చేసి చాలా విషయాల్లో రేపు ఈ పార్టీతో ఉండాలనుకుంటే నేను ఇవన్నీ బాగా చేసి నిర్మాణాత్మకంగా పనిచేసి నేనేమి వాళ్ళ వెనకాల తోకలాగా బరేతలేదు, నేనేంటో నిరూపించుకున్నాను, ఈ రోడ్లు వేసినాను, ఇవి చేసినాను, ఇట్లా తిరిగినాను, కొన్ని తప్పులు కూడా ప్రస్తావించాను, కాబట్టి నేను ఉండగలనని చెప్పడానికి పనికి వస్తుంది. లేదా వెళ్ళిపోరనుకో 1 2 3 4 ఇన్ని ప్రయత్నం చేశాను, వీలైన పరిస్థితిలో బయటకు వస్తున్నాను, బయటకు పోవడానికైనా ఉండడానికి కావాల్సిన పునాది ఏర్పాటు చేసుకుంటున్నాడు. కొన్ని సందర్భాలు ఇవన్నీ కూడా ఫెయిల్ కావచ్చు, కానీ ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు. కానీ ఇది తెలుగుదేశం పార్టీ శాపంగా మారుతుంది, సమస్యగా మారుతుంది. నష్టం అంటే ఇరిటేషన్ కదా. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్టైల్ ఎట్టుంటుంది, అన్ని తానై నడుపుతా ఉంటాడు. చంద్రబాబు గారు చుట్టూ మిగతా సహాయకులుగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారితో దర్జాగా కూర్చొని పక్కన కూర్చొని తప్పేం లేదు, ఉప ముఖ్యమంత్రిగా రైట్ ఉంటుంది. కానీ ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని చంద్రబాబు గారితో ఈక్వల్ గా డైరెక్షన్స్ ఇస్తున్నాడు కలెక్టర్లకు వాటికి. అప్పుడు ఈక్వల్ లీడర్షిప్ మెసేజ్ వెళ్తుంది కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఒక యాక్సెప్టెన్స్, పవన్ కళ్యాణ్ డమ్మి అనుకుంటే లేదు, ధైర్యంగా ముందుకెళ్తున్నాడు, చంద్రబాబు గారు సమానంగా మాట్లాడితే మా నాయకుడు పర్ఫెక్ట్ అని వాళ్ళ కార్యకర్తలు ఉత్సాహం వస్తుంది. ద సేమ్ టైం తెలుగుదేశం వాళ్ళు 15 సంవత్సరాలు చంద్రబాబు గారు ఎప్పుడు చూడలేదే ఇంత డిఫెన్స్ వాతావరణం అని వాళ్ళు నిరుత్సాహం వస్తుంది. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ లో ఆయన ఇండిపెండెంట్ గా ఉంటున్నాడు, ఉండడానికి ట్రై చేస్తున్నాడు, అది బహిరంగ వ్యక్తం. అదే సందర్భంలో అది తేడా వచ్చేస్తానంగా చంద్రబాబు గారి విజన్ ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మళ్ళీ మాట్లాడేస్తాను, తెగనేయట్లేదు, అలాగని ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇది ఎందుకు పనికి వస్తుందంటే రేపు కలిసి ఉండాలన్నా ఉండొచ్చు,
లేదా ఇడిపోవాలన్నా కూడా చెప్పుకోవడానికి తగిన కారణాలని ఉమ్, ఆయన సృష్టించుకుంటున్నాడు. ఇది జనసేనకి పొలిటికల్ గా లాభం ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి ఇది పొలిటికల్ గా ఇరిటేట్ చేసే కార్యక్రమంగా ఉంటుంది. ఇది ఈ రోజు కనపడదు, కానీ ఇంకా రాను 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 పెరిగేసరికి దాని ప్రభావం పెరుగుతుంది. ఉమ్. అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏ రాజకీయాలు వస్తాయనేది చూడాల్సి ఉంటుంది. ఓకే. బీజేపీ రోల్ని మనం ఎలా చూడాలి? బీజేపీ అయితే లాస్ట్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసలు మాకు వద్దు అనుకుంటేనే చివరిలో ఆ డ్రెస్ వేసుకుంది. దానివల్ల ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి. బహుశా వాళ్ళకు కూడా అన్ని సీట్లు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఊహించుంటారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్గా రాజకీయం చేసుకుంటూ వెళ్తుంది ఏపీకి సంబంధించి బీజేపీ పార్టీ. అంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేసే పనిలో అయితే వాళ్ళు లేరు, కానీ రెండు పార్టీలని నడిపే పనిలో మాత్రం బీజేపీ ఉందనేది నాకు అనిపిస్తుంది. ఏం చెప్తారు బీజేపీకి సంబంధించి? బీజేపీ తమాషా ఏంటంటే బీజేపీ రాజకీయంగా బలపడింది. ఉమ్, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఫిజికల్ గా ప్రజల్లో కాదు, రాజకీయంగా బలపడింది. ఎట్టంటే 2014 నుంచి 19 వరకు బీజేపీకి తో తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నింది. అవును. కానీ అప్పుడు ఫుల్ మెజారిటీ బీజేపీకి ఉంది. ఉమ్, కానీ బీజేపీ ఎంతో కొంత ఒత్తిడి చేయడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యాడు. ఉమ్, రెండోది, బీజేపీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుసుకుంటే వాళ్ళు అడిగేవాళ్ళుగా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళుగా ఉన్నాడు. ఉమ్, 14 నుంచి 19 ఉల్టాగా ఇప్పుడు 24లో బీజేపీ సొంత మెజారిటీ లేదు, ఉమ్, తెలుగుదేశం మీద ఆధారపడతా ఉంది. తెలుగుదేశం అవసరం లేనటువంటి బీజేపీ ఉమ్, అప్పుడు ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో వ్యవహరించింది. అవును. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు నడిచే కేంద్ర ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ తీసుకుంటా ఉంది. ఉమ్, అందుకు నిదర్శనం సైలెంట్ గా ఆయనకి కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చేసినారు. ఉమ్, ఇప్పుడు రెండోది, ఎందుకు అంటే చాలా మంది కేసులు అవి అంటారు, కానీ అవి ఆధార రహితం. ఉమ్, కానీ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి, ఓకే. అమరావతి, ఉమ్, పోలవరం ఉమ్, ఇప్పుడు 70-60 వేల కోట్ల రూపాయల దాకా అప్పు చేసినట్టున్నారు. ఉమ్. ఇప్పుడు మొత్తం కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ 7 నెలల్లో 1,19,000 కోట్లు అని చెప్పేసి. అంటే ఉమ్, ఒకటి అది కాంట్రవర్సీ ఉందంటే అమరావతికి చేయబోయే అప్పుతో కలుపుకుంటే 1,00,000 చిల్లర. ఓకే, ఓకే. కాబట్టి ఇప్పుడు 70,000-60 పైచిలకు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా డైరెక్ట్ కనపడతా ఉంది. ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఆ ఆలోచనతో ఉండొచ్చు. ఉమ్, ఇప్పుడు ఇంత అప్పులు రావాలంటే ఇప్పుడు అమరావతికి ఇచ్చే అప్పు రాదు మామూలుగా, ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటేస్తుంది. అవును. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఆయన 15,000 కోట్ల రూపాయలు తెస్తున్నాడు ఉమ్, సపరేట్ గా. ఉమ్, ఇది అమరావతికి. ఇప్పుడు కేంద్రంతో బాగలేకపోతే మీ ఎఫ్ఆర్బిఎం బయట నేను పర్మిట్ చేయనంటే ఆ 15,000 కోట్లు తేగలడా? అంతే కదా. తేలేడు. ఉమ్, ఈసారి 15,000 కోట్లు ఒకేసారి ఇస్తారా? మెల్లిమెల్లిగా ఇస్తారు. ఉమ్, కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో అనధికారికంగా అధికారికంగా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, ఓకే. కొంత క్రూషియల్ సపోర్ట్ అవసరం వచ్చింది కాబట్టి ఉమ్, ఖచ్చితంగా బీజేపీతో బాగుండాల్సిన పరిస్థితి చంద్రబాబు కన్ఫర్మ్ గా ఉంది. ఓకే. ఇది ఆయన ఇబ్బందులు కొన్ని సంవత్సరాలు కొని తెచ్చుకుంటాడు. శ్రీవారి లడ్డు అలాంటి విషయాల్లో ఉమ్, నేషనల్ ఏజెన్సీకి వెళ్ళాయి. ఉమ్, ఇవన్నీ ఆయనకున్న సమస్య బీజేపీతో. ఉమ్, ఈ దృష్టిలో పెట్టుకుని బీజేపీ తన పని తాను సాపీకపోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఈ ముగ్గురు మధ్య జరుగుతున్న ట్రయాంగిల్ ఫైట్స్ లో ఉమ్, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు ట్రయాంగిల్ ఫైట్స్ లో తీసుకురాలేదు, వాళ్ళు కలిసే ఉన్నారు, కానీ మనసులో ఇండిపెండెంట్ గా ఉన్నాడు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఆ ముగ్గురు తేల్చుకొని ఎలక్షన్ వచ్చినప్పుడు ఏది బెటర్ ఉంటే అది నిర్ణయం తీసుకుందాం అనే పద్ధతిలో బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. 2024కి సంబంధించి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనాలా, లేదంటే ఇక పార్టీనే మళ్ళీ దెబ్బ తీసుకునే పరిస్థితికి అనాలా అని చెప్పేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గురించి మనకు అర్థమవుతుంది. షర్మిల ఒక రోల్ తీసుకోగానే, పీసీసీ అధ్యక్ష పదవి తీసుకోగానే ఆవిడ ఖచ్చితంగా కాంగ్రెస్కి కొంత మైలేజ్ వస్తుంది, ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొంత పెరుగుతుంది, ఎంతో కొంత మనకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ భావించారు. అలాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంత భయం చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే షర్మిల వస్తుందంటే ఏదో మనకు డ్యామేజ్ జరుగుద్దని చెప్పేసి ఒక రూమర్స్ అయితే జరిగాయి. కానీ ఎక్కడా కూడా ఎన్నికలకు సంబంధించి ఆమె చేసినటువంటి ప్రసన్న శైలి కావచ్చు, లేదంటే ఆమె మాట్లాడినటువంటి తీరు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీని మరింత డ్యామేజ్ చేశాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును కూడా కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యాయి అనేటువంటి ఒక క్లియరెన్స్ అయితే మొన్నటి ఎన్నికలకు సంబంధించి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి షర్మిల గారి తీరు కావచ్చు, ఆమె పరిణామాలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఎలా చూడాలి ఈ ఇష్యూకి సంబంధించి? అంటే 2004 అంటే దాదాపు 9 ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి కుమార్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అటాక్ చేసిన దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీ పతనమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తున ఎగిసిపడ్డాడు. అవును. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం ద్వారా షర్మిల గారు మరింత నష్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు. ఇక్కడ జగన్ గారు కరెక్టా, కాంగ్రెస్ కరెక్టా, తప్పులు రాజకీయాలు ఉండవు. ఏం మెసేజ్ ప్రజలకు ఇస్తున్నాము, ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ రోగం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? రోగ నిర్ధారణ కరెక్ట్ అయితే చికిత్స చాలా ఈజీ అవుతుంది. మంచి డాక్టర్ ఎప్పుడు కూడా మంచి టెస్టులు చేయిస్తారు. ఫస్ట్ టెస్టులు కరెక్ట్ గా వచ్చేస్తే రిపోర్ట్లు మళ్ళీ ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న రోగం ఏంటి, బలహీనత ఏంటి? 2
నెంబర్ 1 రాష్ట్ర విభజన చేసిన పార్టీగా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది. అవును. అంటే కోపం తగ్గిపోయిండొచ్చు కానీ వ్యతిరేకత ఏం పోలేదు. 2 జగన్మోహన్ రెడ్డి హోల్సేల్ గా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కాంగ్రెస్ పార్టీ మొత్తం తన వైపు తీసుకెళ్లిపోయినాడు. జీరో చేసేయాడు కాంగ్రెస్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోయినాడు. విభజన కారణంగా జరిగిన నష్టానికి నష్టం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ 2 సమస్యల పరిష్కారం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎదగడం ఆంధ్రప్రదేశ్ లో సాధ్యం కాదు. అందులో విభజనకు సంబంధించినంత వరకు 10 ఏళ్ళు అయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే ఇలా బెటర్ అని విభజనని వ్యతిరేకిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన దాని నేరం నుంచి పోయి బీజేపీ వాళ్ళు చేసి సరిగ్గా చేయకపోవడం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల కోపం తగ్గుతా ఉంది. అనుకూలత రాలా, కోపం తగ్గుతా ఉంది. అది కొత్త పోతుంది. నిజానికి డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టాన్ని ఒక పద్ధతి ప్రకారం విభజన చేసింది మేమే, తప్పు అయి ఉండొచ్చు. కానీ విభజన అయిన ఆంధ్రప్రదేశ్ చట్టబద్ధంగా ఇన్ని అవకాశాలు కల్పించి విభజన తర్వాత నష్టం కన్నా లాభం చేసే విధంగా విధాన నిర్ణయాలు తీసుకున్నామని ఇంటింటికి వెళ్ళి చెవినీళ్ళు కట్టుకొని కానీ చెబుతూ వచ్చుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బెటర్ పొజిషన్ లో ఉండేది. కానీ ఆ ప్రయత్నం వాళ్ళు చేయలేదు. నెంబర్ 1. పైపచ్చి ఇప్పుడు విభజన చట్టం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని విభజన చట్టంలో ఉన్నాయి. ఎయిమ్స్ కావచ్చు, ఐఐటి కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో చేసినట్టువే. కాబట్టి ఈ రోజు జరిగిన మేలు కూడా కాంగ్రెస్ వల్ల జరిగింది. చట్టం వల్ల ఇంకా మేలు జరగాలంటే దాన్ని అమలు చేయాలంటే పోయింటే కాంగ్రెస్ కి బెటర్ గా ఉండేది. ఇది ఆ పని చేయలేదు, లబ్ధి పొందలేకపోయినారు. కీలకమైంది జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల పార్టీ వెళ్ళిపోయింది. పార్టీ మొత్తం వెళ్ళిపోయింది హోల్సేల్ గా. ఇప్పుడు అక్కడి నుంచే పార్టీ రావాలి, కొత్త వాళ్ళు రారు. ఇప్పుడు రావాలంటే జగన్ ని తిరిగితే వస్తారా, జగన్ కన్నా బెటర్ గా పోరాడితే వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉంటున్న వాళ్ళు, కాంగ్రెస్ వెనకాల ఉంటున్న వాళ్ళు, రేపు జగన్ వెనకాల ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వెనకాల రావాల్సింది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక రాజకీయాలతోనే ఉంటారు. జగన్ వెనకాల ఉన్న వాళ్ళైనా కాంగ్రెస్ తో తెలుగుదేశం వ్యతిరేక రాజకీయాలు. తెలుగుదేశం వ్యతిరేక రాజకీయాలతో ఉన్న వాళ్ళని నువ్వు లాక్కోవాలి. తెలుగుదేశంతో ఉన్న వాళ్ళు నీతో రారు. కానీ జగన్ తిడతా ఉంటే తప్పట్లు కొడతా ఉంటారు, బాగా తిట్టు అని ఓటు ఊరేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళకి తప్పట్లు కొట్టేదానికి మురిసిపోయి, లేదా ఆ సదరు మీడియా వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహానికి మురిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం మొదలెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్స్ ఏమవుతుంది, నువ్వు చంద్రబాబు నాయుడు మనిషి ఈజీగా ముద్రేసేస్తారు. దానికి సంబంధించి చంద్రబాబు మనిషి ఆమె కాకపోయినా వేసిన అడుగులు ఆమె చంద్రబాబుకు అనుకూలమని ముద్రేయడానికి కారణమైనాయి. వేసిన అడుగులు ఆమె ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో మనకు అనుకూలం అని చెప్పి నీతో రారు. అది యాంటీ తెలుగు యొక్క వైసీపీ బ్లడ్, రాజశేఖర గారి బ్లడ్. వాళ్ళకి రారు, సంతోషించే వాళ్ళు రారు. కోపం ఉండే వాళ్ళు జగన్ తో మరింత కాంక్రీట్ గా ఉంటారు. ఈ మీద తెలుగుదేశం పార్టీ మనది బోగొట్టేట్టుగా ఉందని ఇంకొంచెం గట్టి అయిపోతారు. కాబట్టి శర్మిలా గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బీజేపీకి, జనసేనకి, తెలుగుదేశానికి బాగా ఫైట్ చేసేది వీళ్ళు అనే ముద్ర వేసుకోవడం ద్వారా సాఫ్ట్ కార్నర్ వచ్చి కొంతకాలం జగన్ గారు ఫెయిల్ అయిపోతే తన వైపు జనం వస్తారు. అంత ఓపిక, అంత వ్యూహం కాంగ్రెస్ కూడా లేదు. శర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఆ ఓపిక లేదు, ఆ వ్యూహం లేదు. రేపు తెల్లారితోనే అధికారంకి వచ్చినట్టు, ఎల్లుడి తెల్లారితోనే మనం పదవులు చేసినట్టు, మొన్నే జగన్ వారు ఓడిపోయినట్టు ఈ ఊహల్లో విహరించి డైరెక్ట్ గా జగన్ అటాక్ చేసి, అందులో అధికారంలో ఉన్నప్పుడు విమర్శించిన అర్థం ఉంది. అసలు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది నష్టం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ ఎత్తుక్కునే రాజకీయాలు ఆ పార్టీ చేయట్లేదు. ఆ ఓపిక లేదు, ఆ వ్యూహం లేదు. ఆ ఓపిక, ఆ వ్యూహం వచ్చినప్పుడు మెల్లిగా కాంగ్రెస్ పార్టీ దూతుంది తప్ప వీళ్ళు చేసే రాజకీయాలు ఎట్లా చేస్తే మరింతగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు దూరం అయిపోయి డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి వస్తుంది. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రియలైజేషన్ అయితే రావాలి. రియలైజేషన్ రాకపోతే మరింత దిగజారే పరిస్థితి ఉంటుంది పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కూడా. 100% రియలైజేషన్ ఎవరు రావాలి, ఇంప్లిమెంటేషన్ అథారిటీకి రావాలి. మీకు కార్యకర్తలకు వస్తే లాభం లేదు. శర్మిలా గారికి రావాలి, అధిష్టానం శర్మిలా గారికి రావాలి. శర్మిలా గారు రాలేకపోతే అధిష్టానం వరకు చెప్పించే ప్రయత్నం ఉండాలి. అధిష్టానం వరకు ఎప్పుడో గాలి కుదిలేసింది. అంటే గెలిచిన రాష్ట్రాల్లో పట్టించుకోవాలి. అది ఏం ఆల్ ఇండియా పార్టీ మనకు అర్థం కాదు. కానీ వీళ్ళ పార్టీకి వీళ్ళు కొట్లాడుకుంటుంటే ఆయన పార్టీకి వాళ్ళ పార్టీకి అసలు ఆన్సర్ చేయట్లా. రెండో శర్మిలా గారిని అర్థం చేసుకుంటారు. ఆమె జగన్ ని టార్గెట్ చేయడం, ఆమె కోపతాపాలు ఆమెకు ఉండొచ్చు, అది తప్ప ఇంకేం పట్టించుకోవట్లా. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుల విషయం కూడా మర్చిపోయింది ఆమె. కాబట్టి శర్మిలా గారు మారరు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆలోచించదు. కాబట్టి ఇప్పుడు రిలీజ్ యాడ్ అవుతుంది. రిలీజ్ అయితే కూడా టైం పడుతుంది. అసలు రిలీజ్ కాకపోతే ఇంకొంచెం వెనక్కి పడుతుంది. రైట్. కంక్లూడ్ చేస్తూ ఈ పార్టీలు మారే నేతలకు సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాము. అయినా ఇంకా మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ మార్పు అయితే జరుగుతుంది. రీసెంట్గా జయమంగళం మాజీ ఎమ్మెల్సీ వెంకటరమణ గారు కూడా ఆయన కూడా చేరారు. ఏంటి రాజకీయ నేతలు సహజంగానే పార్టీ మార్పులు జరుగుతాయి, కానీ ఈ రేంజ్లో వైసీపీని డ్యామేజ్ చేయడానికి కావాలని చెప్పేసి ఏమన్నా జరుగుతుందా, లేదంటే ఇది ఒక వ్యూహాత్మకంగానే జరుగుతుందా? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది తెలుగుదేశం పార్టీ వెళ్ళడానికి కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వచ్చేస్తే తిరుపతిలో అయితే మామూలుగా అయితే మీరు రాకపోతే మీరు తంతామని చెప్పి అధికార పార్టీ చెప్పాలి.
ఓకే. సహజంగా వీళ్ళు మీరు వద్దురా బాబు అంటే కూడా పరిగెత్తున్నారు. మమ్మల్ని చేర్చుకోండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరుపతి అంటే ఉదాహరణ చెప్తాను. అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తేలేదు, కానీ ఎత్తేస్తే చాలా మంది వెళ్ళిపోతారు. ఎవరు? జెడ్పీటీసీ, ఎంపీటీసీలు నాయకుల స్థాయిలో కూడా జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే రెండు. ఒకటి సిద్ధాంతం ఏంటంటే బెల్లం ఉన్న దగ్గరికి ఈగలపోతాయి. కాబట్టి అధికారంలో పోవడం వీళ్ళకి అలవాటు, పోయి ఉంటారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వైసీపీ తప్పులు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేట్లు ఎందుకు పెరుగుతున్నారు? దానికి ఒకటే కారణం, ఇనానిమస్ల పేరుతో ఇచ్చలవిడిగా ప్రవర్తించడం వల్ల ఎమ్మెల్యేలు దాన్ని ఆసరాగా తీసుకొని ఎట్లా ఇనానిమస్లు అయిపోతారు కదా, తమ బుద్ధి పుట్టినోని పెట్టుకున్నారు. మామూలుగా ఏం చేస్తారు? పురుషోత్తం రెడ్డి ఎఫెక్టివ్ లీడర్. ఎలక్షన్ జరిగితే రాజకీయ పార్టీకి మంచిది. ఎందుకంటే అశోక్ ఆయన ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో పోటీ చేసి మన ఇద్దరం పరస్పరం ఒకే నియోజకవర్గంలో ఒకే వార్డులో కొట్లాడ మీన్స్ పోటీ చేసాం అనుకోండి, మన మీద వైరం గ్యాప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అసలు కాకుండా నా పార్టీకి నన్ను ఇనానం వచ్చేస్తే ఇది నాకు గొడవే లేదు అంటే రెండు పార్టీల మధ్య ఆ గ్యాప్ లేకుండా చేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఏమైంది? ఇవుడంటే వాళ్ళు వచ్చేసినారు. ఇనానమస్ల పేరుతో ఎన్నికలు జరుగుంటే పురుషోత్తం రెడ్డిని పెడతారు. ఎలక్షన్ అట్లా జరగదు కదా, అశోక్ తీసుకుని పెడతారు. ఎందుకని? కాదు, సమర్థుడు పోతాడు. నా ఇష్టం వచ్చిన పెడతాను నేను. నామినీ ఇనానిమస్ అయితే ఇలా ప్రజల దగ్గర పోవచ్చు. అసలు అప్పుడు ఎలక్షన్ జరిగితే మనిషిని చూస్తారు, కార్పొరేటర్ గా ప్రజలు, ఓటర్లు. కాబట్టి అప్పుడు బలమైనడు కావాలి వైసీపీకి. ఎప్పుడైతే ఇనానిమస్ అయినాను కదా, కాబట్టి బలమైనడితో మాకేం పని? కాబట్టి బలహీనుడిని, తమకు ఇష్టమైన వాడిని లేపేయడం, ఇష్టం ఉన్న యాక్టివ్గా ఉంటాడు పురుషోత్తం అనుకుంటే వాడిని లేపేయడం, అక్కడ ఏదో పేరుతో ప్రయోగాలు చేయడం, అంటే ఇనానిమస్సే కదా. ఆ రకంగా ఇనానిమస్ పేరుతో చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ వెళ్ళిపోయినారు. రెండోది ఎమ్మెల్యేల వ్యవహార శైలి, అదొక కారణం. రెండోది బెల్లం ఉన్న చోటకి ఈగలబోతాయి. కాబట్టి ఈ రెండు కారణాలు. రెండోది చాలా చోట్ల సామాజిక ప్రయోగాల పేరుతో ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకున్నారు. సామాజిక ప్రయోగాలతో వైసీపీ కి ఉండేవాళ్ళు ఉండొచ్చు కదా, కొత్త ప్రయోగాలు చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతిలో డాక్టర్ శిరీషాని మేయర్ని చేశారు. ఆమె కొత్త ప్రయోగమే, నాన్ పొలిటికల్ అప్రోచ్ ఉన్న వ్యక్తి కూడా కాదు. కానీ అన్ని చోట్ల మేయర్లు అందరూ వెళ్ళిపోతుంటే ఆమె పోలేదుగా. ఇక్కడ కూడా కార్పొరేటర్లు అందరూ మేము పరిగెత్తాం రోజు తెలుగుదేశం అంతటా జనసేనలు జరుగుతున్నారు. ఆమె పోలేదు, ఉందాక పార్టీతోనే ఉంది. ప్రయోగాలు చేయొచ్చు, బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక ఇయ్యొచ్చు. డాక్టర్ శిరీష లాంటి వాళ్ళని, మనకు అశ్విని ఉంది కుప్పంలో, ఆమె డైరెక్ట్ గా గెలిచింది. ఒక చదువుకున్న మహిళని ప్రోత్సహించాడు జగన్మోహన్ గారు, పెద్దిరెడ్డి గారు వాళ్ళు. ఆమె నిలబడతా ఉంది ఈరోజు కూడా కుప్పంలో, ఇక్కడ కాదు. కాబట్టి అశ్విని లాంటి వాళ్ళు, శిరీష లాంటి వాళ్ళు ఉంటే, ఇప్పుడు మనకు కడపలో మేయర్ సురేష్ మంచి చెట్ల పక్కన పెట్టాడు, ఫైట్ చేస్తున్నాడు కదా. ఇట్లాంటి వాళ్ళని మీరు ఎంపిక చేసుకోండి. పార్టీలో ఉండే వాళ్ళని ఫైటర్స్ పెట్టుకోవాలి. ప్రయోగాలు చేసుకున్నప్పుడు పద్ధతిగా ఉంటారు, హుందాగా ఉంటారని వాళ్ళు ప్రయోగాలు చేయాలి. ఈ రెండింటిని మిస్ కావడం వల్ల ఎవరినంటే వాళ్ళని చేసి మా ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తాం చేయడం వల్ల వాళ్ళు ఈ రోజు అధికారం పోయింది పోతున్నారు. కానీ ప్రయోగాలు చేసిన వాళ్ళు, పద్ధతిగా ఉండేవాళ్ళు గట్టిగా ఉంటున్నారు. కాబట్టి వైసీపీ నుంచి వెళ్ళిపోవడానికి ఒక రీజన్ ఇది. వైసీపీ స్వయంకృతాపరాధం ఇది కొన్ని ఉన్నాయి, అధికార పార్టీ ఉన్న అవకాశాలు కొన్ని ఉన్నాయి. బట్ దీని ఒక అనుభవంగా తీసుకుని భవిష్యత్తులో వాళ్ళు అడుగులు కరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది. రైట్ సార్, చూద్దాం మరి ఇప్పుడు మనం చెప్పినటువంటి దానికి సంబంధించి రాజకీయంగా ఏమేమి మార్పులు వస్తాయి అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.